హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆల్కారా యూఎఫ్ సిస్టమ్ ఇక్కడ ఇన్స్టాలేషన్ చేశాము. ఒకసారి చూడండి. ఈ సారోలకు హార్డ్ వాటర్ ప్రాబ్లము ప్లస్ కలర్ ప్రాబ్లము, స్మెల్ ప్రాబ్లము, డస్ట్ ప్రాబ్లం చాలా హెవీగా ఉందన్నట్లు కస్టమర్కు ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ యూజ్ చేస్తున్నాడంట సిస్టము. ఆల్కారా వాళ్ళని అప్రోచ్ అవ్వమంటే సార్ అప్రోచ్ అయ్యాడు. ఈరోజు వచ్చి మనం ఇన్స్టాల్ చేశాము. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ రెండు వచ్చేసి డస్ట్ ఫిల్టర్స్. మీకు దీంట్లో డస్ట్ మొత్తం ఇక్కడ ఆగిపోతుంది ఫస్ట్. తర్వాత వచ్చేసి మన యూఎఫ్ ఫిల్టర్కి వెళ్తుంది. యూఎఫ్ ఫిల్టర్ వలన మన ఉండే ఉపయోగాలు ఏంటంటే, దీంట్లో ఎట్లాంటి డస్ట్ కానీ కలర్ కానీ ఏది ఉన్నా మొత్తం క్లియర్ చేస్తుంది. ఇది మొత్తం మనకు వాటర్ను క్రిస్టల్గా వాటర్ పంపిస్తుంది. ఈ యూఎఫ్ సిస్టమ్, ఇది ఆల్కారా యూఎఫ్ సిస్టము. ప్లస్ ఇక్కడ 2 కార్బన్ ఫిల్టర్స్ పెట్టాము స్మెల్ కోసము. మనకు స్మెల్ లేదంటే కార్బన్ ఫిల్టర్స్ అవసరం లేదు. ఓన్లీ కలర్ డస్ట్ ఉందంటే మనం డస్ట్ ఫిల్టర్స్ యూఎఫ్ ఫిల్టర్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి యూఎఫ్ ఫిల్టర్లో ఎట్లాంటి బ్యాక్టీరియా ఉన్నా ఏదన్నా కిల్ చేస్తుంది. ప్లస్ కలర్ చేంజ్ అవుతుంది. వాటరు మొత్తం డస్ట్ చిన్న పార్టికల్ ఎలాంటి ఇంత డస్ట్ కూడా రాదు. క్రిస్టల్ వాటర్ బయటకు వస్తుంది మనకు ఈ యూఎఫ్ సిస్టమ్ వల్ల. మనకు స్మెల్ ఉంటాయి, కార్బన్ పెట్టవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ సార్ వాళ్ళకు స్మెల్ ఎందుకు వస్తుందంటే, ఇక్కడ పక్కన పెద్ద లేక్ ఉంది. ఆ లేక్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఒకసారి చూడండి లేక్ ఎట్లా ఉంది. ఇక్కడ బాగా హెవీ వర్షాలు పడ్డప్పుడు ఆ లేక్ వాటర్ మొత్తం సార్ వాళ్ళకు బోర్లకు దాంట్లోకి వచ్చి చాలా హెవీగా ప్రాబ్లం అవుతుంది. చాలా సఫర్ అవుతున్నారు. అందుకే వాళ్ళ ఫ్రెండ్ యూజ్ చేస్తున్నాడు మా సిస్టమ్ను చెప్పాడని సార్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఈరోజు ఇన్స్టాలేషన్ చేసాం. ఒకసారి చూడండి ఎట్లా ఉందో ఇది అన్నట్లు. ఇక్కడ మన ఈ ఆల్టా సిస్టము, యూఎఫ్ సిస్టమ్ అంతా దాని వల్ల మనకి ఎట్లాంటి డస్ట్ కానీ స్మెల్ కానీ అన్నీ ఇదైపోతుంది అన్నట్లు. ఒకసారి చూడండి. మనము 2 డస్ట్ ఫిల్టర్స్, ఒకటి యూఎఫ్ ఫిల్టర్స్ సిస్టము ప్లస్ 2 కార్బన్ సిస్టమ్ పెట్టాము సారాలకు.